గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత మరో హిట్ లేదని బాధపడుతున్న ఫ్యాన్స్ కు ఊరట కలిగించేలా ఒక హిట్ అయితే పడింది. సల్లారు వంటి ఘన విజయం అందుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కోరికను నెరవేర్చాడు. ఈ సినిమాతో ఎట్టకేలకు మరో హిట్ తన ఖాతాలో వేసుకొని మళ్ళీ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇలా ఫ్యాన్స్ సల్లార్ ఆనందంలో తేలిపోతున్నారు. తమ హీరో కలతో పాటు తమ కోరిక కూడా నెరవేరింది అని తెగ సంబురపడిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో డార్లింగ్ ఫ్యాన్స్ కు మతిపోయే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. అదేంటంటే ప్రభాస్ ఆరోగ్యం ఇప్పుడు బాలేదని, అందుకే ప్రమోషన్స్ లో కూడా పెద్దగా బయటకు రావడం లేదని న్యూస్ సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతోంది. అయితే ఈ మధ్యనే ప్రభాస్ కు జరిగిన నడుము సర్జరీ కారణంగానే ప్రభాస్ బయట కనిపించడం లేదని, ఈయనకు వీలైనంత రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సక్సెస్ మీట్ సైతం పెట్టలేదని అంటున్నారు. ఇక సల్లార్ ప్రమోషన్స్ లో మాత్రమే కాదు, మరికొద్ది రోజుల పాటు షూట్స్ లో సైతం పాల్గొనరని చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ మరికొద్ది రోజులు షూటింగ్లకు కూడా దూరం కాక తప్పదట. ఎందుకంటే నడుముకు సర్జరీ జరగడంతో చాలా జాగ్రత్త వహిస్తున్నారట ప్రభాస్. ప్రజెంట్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని, అతి త్వరలోనే బయటకు వస్తారని సమాచారం. అయితే ఈ వార్తలను ఫ్యాన్స్ కొట్టివేస్తున్నారు. తమ హీరో చాలా బాగున్నారని, సల్లార్లో పాల్గొన్న ఇంటర్వ్యూలలో బాగానే కనిపించారని, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని చెబుతున్నారు. ఏదేమైనా ఒకవేళ ఇది నిజమైతే ప్రభాస్ ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకుందాం. ఇక ఎట్టకేలకు సల్లార్తో అయితే హిట్ కొట్టిన డార్లింగ్ తన నెక్స్ట్ సినిమాలపై ఫ్యాన్స్ లో మరిన్ని హోప్స్ పెంచేస్తున్నాడు. ప్రజెంట్ మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు అయితే డార్లింగ్ చేతిలో ఉన్నాయి. డార్లింగ్ చేతిలో ఉండటం వీటిని కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. ఈయన లైన్ లో నాగశ్విన్ కల్కి, మారుతి సినిమాలు ఉన్నాయి. అలాగే సందీప్ వంగతో స్పిరిట్ సైతం ఉంది. చూడాలి డార్లింగ్ ఎప్పుడు రెస్ట్ ముగించుకొని షూటింగ్ లో పాల్గొంటారో.